హైదరాబాద్ జాబ్ మార్కెట్ అనగానే మనకు గుర్తొచ్చేది హైటెక్ సిటీ, మైండ్ బ్లోయింగ్ ప్యాకేజెస్ అండ్ ఫ్యాంటాస్టిక్ కెరీర్. కరెక్టే, కానీ ఒక్క చిన్న క్వశ్చన్. ఒక మంచి జాబ్కి అప్లై చేద్దామని లింక్డ్ఇన్ కానీ నౌకరీ కానీ ఓపెన్ చేస్తారు. ఒక జాబ్ డిస్క్రిప్షన్ అంటే జేడీని చూస్తారు. చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. రాక్ స్టార్ డెవలపర్ వాంటెడ్, ఫాస్ట్ బేస్డ్ ఎన్విరాన్మెంట్, కాంపిటేటివ్ సాలరీ అని ఉంటాయి. వెంటనే ఎగ్జైట్మెంట్ తో అప్లై బటన్ నొక్కేస్తారు. రైట్? ఈ వీడియోలో మనం జాబ్ డిస్క్రిప్షన్స్ లో నుంచి హిడెన్ రెడ్ ఫ్లాగ్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రెడ్ ఫ్లాగ్స్ ని అర్థం చేసుకుంటే మన టైం సేవ్ అవుతుంది, ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది అండ్ మన కెరీర్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే జాబ్ కి మనం ఎలా ఫైండ్ చేయాలని తెలుస్తుంది. సో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ అయితే ఇస్తుంది. ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ఏంటి అంటే, జేడీలో జాబ్ టైటిల్ ఆర్ డిస్క్రిప్షన్ చాలా వేగ్ గా, జనరిక్ గా ఉండడం. కోడింగ్ రాక్ స్టార్, మార్కెటింగ్ గురు, సేల్స్ ఎవాంజలిస్ట్ లాంటి టైటిల్స్ చూస్తుంటే ఏదో క్రియేటివ్ అనిపించవచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఆ రోల్ కి ఏం చేయాలో క్లారిటీ ఉండదు. కానీ కొన్నిసార్లు సాఫ్ట్వేర్ డెవలపర్ అని ఉంటుంది, కానీ ఏ స్పెసిఫిక్ టెక్నాలజీ మెన్షన్ చేయరు. ఎగ్జాంపుల్, ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ జేడీలో వీఆర్ లుకింగ్ ఫర్ అ మార్కెటింగ్ రాక్ స్టార్ హూ కెన్ డ్రైవ్ ఎంగేజ్మెంట్ అండ్ మేనేజ్ క్యాంపెయిన్స్ అని ఉంది. చాలా ఎక్సైటింగ్ గా అనిపించవచ్చు, కానీ అసలు వరకు మీరు ఒక SEO స్పెషలిస్ట్, సోషల్ మీడియా మేనేజర్, కంటెంట్ రైటర్ ఆర్ సమ్ టైమ్స్ క్లయింట్ కమ్యూనికేషన్ కూడా చేయాల్సి వస్తుంది. నో క్లియర్ బౌండరీస్. మీరు సోషల్ మీడియా మేనేజర్ అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఫోకస్ చేయాలి అనేది చెప్పరు. కంటెంట్ స్ట్రాటజీ అంటూ స్పెసిఫై చేయరు. అలా లేకుంటే మీ స్కిల్ సెట్ ఆ రోల్ కి మ్యాచ్ అవుతుందో లేదో మీకే తెలియదు. సో ఇది థింగ్ అనమాట. సో ప్రాక్టికల్ యాక్షనబుల్ స్టెప్స్ ఏంటి అంటే, లుక్ ఫర్ స్పెసిఫిక్స్. జాబ్ టైటిల్ లో స్పెసిఫిక్ రోల్, ఎగ్జాంపుల్ సీనియర్ కంటెంట్ స్ట్రాటజీస్, SEO ఫోకస్డ్ అని ఉంటేలాగా చూసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో క్లియర్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అంటే డెవలప్ అండ్ ఎగ్జిక్యూట్ SEO స్ట్రాటజీస్ ఫర్ బ్లాగ్ కంటెంట్ అండ్ వెబ్సైట్ పేజెస్ డ్రైవింగ్ ఆర్గానిక్ ట్రాఫిక్ అని ఇలా ఉన్నాయా లేదా స్పెసిఫిక్ గా. నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను, మీరు ఇంకోటి ఏదన్నా తీసుకోవచ్చు. తర్వాత రీసెర్చ్ కంపెనీ సైజ్. స్టార్ట్అప్ లో వేర్ మెనీ హ్యాట్స్ కామన్, కానీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీలో అలా ఉంటే అది రెడ్ ఫ్లాగ్ అనమాట. ఒకవేళ స్టార్ట్అప్ లో ఇలా ఉంటే ఇట్స్ ఓకే, మీరు ఏ పని చేయడానికి రెడీ కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు. కానీ MNCs లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్ లో కూడా ఇలాగా అన్ఆర్గనైజ్డ్ గా ఒక JD ఉంది అంటే అదొక రెడ్ ఫ్లాగ్ అనమాట. తర్వాత వేరే సిమిలర్ JDs ని కంపేర్ చేయండి. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది. మీ కెరీర్ కి ఒక క్లియర్ పాత్ ఉండాలి. క్లారిటీ లేని రోల్స్ లో జాయిన్ అయితే మీరు ఏం నేర్చుకున్నా, ఏం గ్రో అయినా క్లారిటీ అనేది ఉండదు. మీకు ఏం కావాలో అర్థం చేసుకోవాలి అండ్ అది క్లియర్ గా ఉందా లేదా అని JDని అయితే చూస్ చేసుకోవాలి. అండ్ తర్వాత సెకండ్ రెడ్ ఫ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ అండ్ వేరింగ్ మెనీ హ్యాట్. ఈ వర్డ్ ని JDలో చూస్తే చాలా మంది వావ్ ఎక్సైటింగ్ అనిపించవచ్చు. ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్, డైనమిక్ వర్క్ కల్చర్, అబిలిటీ టు వేర్ మెనీ హ్యాట్స్ ఆర్ థ్రైవ్ ఇన్ అంబిగ్విటీ. వినడానికి ప్రోగ్రెసివ్ గా ఉంటుంది, ఎక్సైటింగ్ గా అనిపించవచ్చు, కానీ హిడెన్ మీనింగ్ ఏంటి అంటే హై ప్రెషర్, లాంగ్ వర్కింగ్ అవర్స్, కాన్స్టెంట్ డెడ్ లైన్స్ అండ్ అన్క్లియర్ రోల్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఒక ఫిన్టెక్ స్టార్ట్అప్ లో JDలో ఇలా ఉందన్నమాట. వీఆర్ ఎ లీన్ ఎజైల్ టీమ్ థ్రైవింగ్ ఇన్ ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్ వేర్ ఎవ్రీ టీమ్ మెంబర్ ఈజ్ ఎ జర్నలిస్ట్ అని ఉంది. ఒక క్యాండిడేట్ జాయిన్ అయ్యాక వీక్లీ 60+ అవర్స్ పని చేయాల్సి వచ్చింది. జర్నలిస్ట్ అంటే వాళ్ళు రోల్ కి సంబంధం లేకుండా పని కూడా చేయాలన్నమాట. డెవలపర్స్ కి టెస్ట్ చేయడం, సపోర్ట్ టికెట్స్ హ్యాండిల్ చేయడం లాంటివి. డెవలపర్స్ టెస్ట్ చేయడం, సపోర్ట్ టికెట్స్ హ్యాండిల్ చేయడం అన్ని చేస్తారన్నమాట. దీని వల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఇంటర్వ్యూలో ఏం చేస్తారంటే, వాట్ డస్ ఎ టిపికల్ డే లుక్ ఫర్ దిస్ రోల్ అని చెప్పేసి అడగండి. హౌ డూ యూ మెయింటైన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ టీమ్ అని చెప్పేసి అడగండి. లాస్ట్ మినిట్ డెడ్ లైన్స్ ఎంత ఫ్రీక్వెంట్ గా ఉంటాయని చెప్పేసి అడగండి. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. తర్వాత రివ్యూస్. గ్లాస్ డోర్ లో, లింక్డ్ఇన్ లో కంపెనీ రివ్యూస్ చూడండి. బర్న్అవుట్, లాంగ్ అవర్స్, అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, హై స్ట్రెస్ లాంటి కామెంట్స్ ఉంటే ఇంకా అది రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి గుర్తించండి. మీ ప్రొడక్టివిటీకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యం. ఓన్లీ పని చేస్తూ ఉంటే క్రియేటివిటీ, ఎనర్జీ అన్ని తగ్గిపోతాయి. మీ పర్సనల్ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి జాబ్ చేస్తే లాంగ్ టర్మ్ లో మీరు సస్టైన్ అవ్వలేరు. హెల్దీ మైండ్, హెల్దీ బాడీతోనే బెస్ట్ వర్క్ అనేది మీరు చేయగలరు అనమాట. తర్వాత థర్డ్ రెడ్ ఫ్లాగ్, నో సాలరీ రేంజ్ మెన్షన్. JDలో సాలరీ రేంజ్ మెన్షన్ చేయకపోవడం ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ అయితే కాదు. ఎందుకంటే చాలా మంది JDలో కాంపిటేటివ్ సాలరీ, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అని పెడతా ఉంటారు. కానీ మీరు వన్స్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆబ్వియస్ గా HR మీకు రీచ్ అవుట్ అయితే HR ని అడగడంలో తప్పలేదు. ఎంత వరకు ఉండొచ్చు, ఎంత వరకు ఈ సాలరీ రేంజ్ ఉండొచ్చు అంటే ఎగ్జాక్ట్ గా చెప్పలేదు. ఇప్పుడు స్టార్ట్అప్స్ ఉన్నాయనుకోండి, స్టార్ట్అప్స్ ఎప్పుడు కూడా మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి మీకు సాలరీ రేంజ్ అనేది చెప్తారు. అంటే ఇప్పుడు మీ ఇంటర్వ్యూ బాగా పర్ఫార్మ్ చేస్తే నీకు 10 నుంచి 15 లోపు ఇస్తారు, లేకపోతే 15 నుంచి 20 లోపు ఇస్తారు అంటారు తప్పించి 20 lakhs లేకపోతే 30 lakhs లేకపోతే 20,000 స్పెసిఫిక్ గా ఇస్తా ఇలా చెప్పలేరు స్టార్ట్అప్స్.
మీ ఇంటర్వ్యూ బాగుంటే ఇస్తారు. అదే ఎంఎన్సీస్ కి అయితే స్పెసిఫిక్ బడ్జెట్ అనేది ఆల్రెడీ అలకోట్ అయిపోతుంది. అండ్ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టాలో ఒక పర్సన్ కి అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి ఎంఎన్సీస్ పెద్ద పెద్ద కంపెనీస్ లో ఇలాంటి ఒక లైన్ కనుక మీరు చూస్తే, ఏది కాంపిటేటివ్ సాలరీ, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఇలాంటివి చూసారంటే మీరు ఖచ్చితంగా హెచ్ఆర్ ని అడగాలి ఏంటి ఎంత వరకు ఉండొచ్చు అని చెప్పేసి. గ్లాస్ డోర్ లింక్డ్ఇన్ లోకి వెళ్ళి అదర్ జాబ్ పోర్టల్స్ లో ఎక్కడైనా కానీ మార్కెట్ లో ఈ రోజుకి ఎంత పే చేస్తున్నారో రీసెర్చ్ చేయండి. ఇనిషియల్ కాల్స్ లోనే హెచ్ఆర్ ని సాలరీ రేంజ్ గురించి అడగండి. కెన్ యూ ప్రొవైడ్ సాలరీ రేంజ్ ఫర్ దిస్ పొజిషన్ అని చెప్పేసి క్లియర్ గా మాట్లాడితే ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీ ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ చెప్పకుండా కంపెనీ రేంజ్ ఏంటో చెప్పమనండి. ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్స్ కంపెనీ రేంజ్ కంటే హై ఉంటే ఓకే థ్యాంక్ యూ విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేసి వెళ్ళిపోతారు. అదే కంపెనీ రేంజ్ చెప్పిన తర్వాత మీరు కొంచెం టైం తీసుకుని ఆలోచించుకుని వాళ్ళకి రిప్లై చెప్పొచ్చు అనమాట. సో ఈ రకంగా మీరు స్ట్రాటజీ ఫాలో అయితే ఈజీ అయిపోతుంది. అండ్ తర్వాత రెడ్ ఫ్లాగ్ వచ్చేసి అర్జెంట్ హైరింగ్ ఇమీడియట్ జాయినర్స్ అని. జేడీలో అర్జెంట్ హైరింగ్ ఇమీడియట్ జాయినర్స్ రిక్వైర్డ్ ఆర్ మ్యాసివ్ ఎక్స్పాన్షన్ అని అన్నారు అనుకోండి, అలాంటి ఫ్రేసెస్ అట్రాక్టివ్ గా అనిపిస్తాయి. జాబ్ సీకర్స్ కి ఇది ఫాస్ట్ ట్రాక్ ఆపర్చునిటీ లా కనిపించవచ్చు. కానీ ఇది హై ఎంప్లాయ్ టర్న్ ఓవర్ రేట్ కి ఆర్ బ్యాడ్ మేనేజ్మెంట్ కి సిగ్నల్ అవ్వచ్చు. కంటిన్యూస్ గా అర్జెంట్ హైరింగ్ చేస్తున్నారంటే ఎంప్లాయీస్ కంపెనీలో ఉండట్లేదేమో అని మీరు అనుకోవచ్చు. ఒక బీపీఓ కంపెనీ డైలీ హండ్రెడ్స్ ఆఫ్ అర్జెంట్ కస్టమర్ సపోర్ట్ ఓపెనింగ్స్ పోస్ట్ చేస్తుంది అనుకోండి. ఒక ఫ్రెషర్ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు, కానీ ఆ కంపెనీలో హై ప్రెషర్ టార్గెట్స్, ఫ్రీక్వెంట్ షిఫ్ట్ ఛాంజెస్, నో ప్రాపర్ ట్రైనింగ్ అండ్ వెరీ లో శాలరీ వల్ల ఎంప్లాయీస్ 3 to 4 months లోనే లీవ్ అయిపోతున్నారు అనుకోండి, అది రెడ్ ఫ్లాగ్ అనమాట. నువ్వు జూనియర్స్ అప్పుడు కావాల్సిందే కదా, అంటే న్యూ జాయినర్స్, ఇమీడియట్ జాయినర్స్ కావాల్సిందే. వాళ్ళు ఏంటంటే ఒక స్టేబుల్ కెరీర్ మీకు సెట్ చేయట్లా, వస్తారు 3-4 నెలల్లో వెళ్ళిపోతుంటారు, వస్తారు వెళ్ళిపోతారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ పని అవుతుంది, కానీ మీకు మాత్రం ఎంతో కొంత స్టెబిలిటీ అనేది కనపడదు అనమాట. సో ఈ కంపెనీ ఇలాంటి ఇమీడియట్ జాయినర్ అడగాలంటే లింక్డ్ఇన్ ద్వారా మళ్ళీ మీరు అడగాలి ఆ కంపెనీలో ఓపెనింగ్స్ ఏంటి, ఎలా ఉంటుంది, వర్క్ కల్చర్, ప్రెషర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. మన కెరీర్ జర్నీలో స్టెబిలిటీ అనేది ముఖ్యం. ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్ లో ఎక్కువ కాలం మనం పనిచేయలేం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత 5th రెడ్ ఫ్లాగ్ వచ్చేసి ఓవర్లీ డిమాండింగ్ స్కిల్ లిస్ట్ అనమాట. ఒక జేడీలో ఒక సింగిల్ రోల్ కి 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ టెక్నాలజీ, మల్టిపుల్ సర్టిఫికేషన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని అడుగుతుంటే ఇది ఒక పెద్ద రెడ్ ఫ్లాగ్ అనమాట. లుకింగ్ ఫర్ ఎ యూనికార్న్ అని ఉంటది. కంపెనీస్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటాయి అండ్ ఆ రోల్ ఫిల్ అవడం చాలా కష్టం. మీరు ఎంత స్కిల్డ్ అయినా ఆ కైండ్ ఆఫ్ జేడీస్ మీకు ఫ్రస్ట్రేషన్ ఇస్తాయి. ఎగ్జాంపుల్, ఒక మిడ్ లెవెల్ డేటా అనలిస్ట్ రోల్ కి జేడీలో మస్ట్ హ్యావ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్క్యూఎల్, పైథాన్, ఆర్, టాబ్ల్యూ, పవర్ బిఐ, అడ్వాన్స్డ్ ఎక్సెల్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా టెక్నాలజీస్ లైక్ హడూప్, స్పార్క్ అండ్ ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ స్కిల్స్ అని ఉంది. ఈ స్కిల్స్ అన్ని ఒక సింగిల్ పర్సన్ దగ్గర ఉండడం కష్టం, చాలా కష్టం, ఎస్పెషల్లీ ఫర్ మిడ్ లెవెల్ రోల్స్. డేటా అనలిస్ట్ ఈ కైండ్ ఆఫ్ జేడీస్ ని చూసి డిమారలైజ్ అవుతారు, ఆర్ అప్లై చేసినా సరే రిజెక్ట్ అవుతారు. అండ్ చాలా మంది వాళ్ళు నేర్చుకున్న దానికంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ డేటా అనలిస్ట్ కోర్స్ నేర్చుకున్నాడు, కానీ ఇలా ఉండడం వల్ల డేటా అనలిస్ట్ అని టైటిల్ పెట్టి కింద అడ్డమైన టెక్నాలజీస్ పెట్టడం వల్ల అతని మొరల్ అనేది దెబ్బతింటది. అంటే అప్పుడు ఏమనుకుంటే నేనేం నేర్చుకోలేదేమో, నాకేం రాదేమో అన్నట్టు అనుకుంటారు. సో అలా కాకుండా జేడీలో మస్ట్ హ్యావ్ స్కిల్స్ దగ్గర టాప్ 3 to 5 ని మీరు ఐడెంటిఫై చేసి అప్లై చేసేయండి. అంతేగాని నా స్కిల్ 100% అక్కడ పెట్టిన జేడీకి మ్యాచ్ అవ్వాలి అనుకోకండి. అట్లీస్ట్ 50 to 60% లేదా 70% స్కిల్ మ్యాచ్ అయితే అప్లై చేయండి. రిక్రూటర్స్ కూడా సమ్ టైమ్స్ అన్రియలిస్టిక్ జేడీస్ రాయొచ్చు అండ్ దే మైట్ బి ఓపెన్ టు క్యాండిడేట్స్ హూ కెన్ లర్న్. అలా కూడా మీరు అనుకోవచ్చు. మీరు నేర్చుకొని ఆ రోల్ కి సెట్ అవుతారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఎంతో కొంత తెలుసు అని వాళ్ళకి తెలియదు కదా ఇంటర్వ్యూ ఇచ్చేదాకా. సో వాళ్ళు అలా అన్రియలిస్టిక్ గా పెడుతూ ఉంటారు. సో అలాంటి ఆపర్చునిటీస్ కూడా వదిలేకండి. సో చూసారుగా, జాబ్ డిస్క్రిప్షన్ అనేది జస్ట్ ఒక లిస్ట్ అయితే కాదు, అది ఒక కంపెనీ మీద, ఒక రోల్ మీద ఇంపార్టెంట్ ఇన్సైట్స్ ప్రొవైడ్ చేస్తుంది. వేగ్ టైటిల్స్, ఫాస్ట్ పేస్డ్ వార్నింగ్స్, హిడెన్ సాలరీస్, అర్జెంట్ హైరింగ్స్ అండ్ అన్రియలిస్టిక్ స్కిల్ సెట్ అవన్నీ కూడా రెడ్ ఫ్లాగ్స్ అన్నమాట. ఈ రెడ్ ఫ్లాగ్స్ ని అర్థం చేసుకుంటే మీరు మీ టైం ని సేవ్ చేసుకోవచ్చు, మన కెరీర్ కి కరెక్ట్ గా సెట్ అయ్యే కంపెనీని చూస్ చేసుకోవచ్చు అండ్ లాంగ్ టర్మ్ లో మీ గ్రోత్ కూడా ఎన్ష్యూర్ చేసుకోవచ్చు. జాబ్ హంటింగ్ అనేది ఒక స్ట్రాటజీ గేమ్. ఈ స్ట్రాటజీస్ ని యూజ్ చేసి మనం ఫ్యూచర్ ని మనమే షేప్ చేసుకోవాలి. డోంట్ జస్ట్ చేజ్ ఎ జాబ్, చేజ్ ద రైట్ ఆపర్చునిటీ. ఇంకో వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.